హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఊరి దగ్గర తీసిన వీడియో అండి. ఇక్కడ ఏందంటే పెరుగు తోటకూర ఒకటుంది. ఇక్కడొచ్చేసి తోటకూరలో చాలా రకాలుంటాయి గదా! ఇదొచ్చేసి పెరుగు తోటకూర అంటారు. బాగా పెద్దాగ్గా ఉంటది. చలువని గూడా అంటారండి. ఈ తోటకూరొచ్చేసి చలువని అంటారు. ఇక్కడేందంటే ఆవాల మొక్క ఒకటి పోయినసారి చూపిచ్చాను గదా వీడియోలో. అదొచ్చేసి పూతొచ్చిందండి. నేను చెప్పాను గదా! ఇలా పూతొచ్చినప్పుడు మీకు చూపిస్తానని చెప్పేసి. వీలైతే కాయలొచ్చినప్పుడు గూడా పెడతాననమాట. ఇవొచ్చేసి ఇప్పుడే వస్తుందనమాట పూతొచ్చేసి. ఏందంటే ఇంకా బాగొస్తున్నాయనమాట కొమ్మలొచ్చేసి. నెక్స్టు కాయలొచ్చినప్పుడు పెడతాను. ఇక్కడొచ్చేసి ఏందంటే పచ్చిమిర్చి మొక్కండి. ఇదొచ్చేసి ఏందంటే మనము ప్రత్యేకంగా నాటినప్పుడు ఒక్కొక్కసారి రావండి. అవేందంటే ఒక్కొక్కసారి బాగొస్తాయి. వాటంతట అవి వచ్చినప్పుడేందంటే బాగొస్తాయనమాట. మనం ప్రత్యేకంగా పెట్టినప్పుడు రావు. ఎక్కువ ఒక్కొక్కసారొస్తాయి, ఒక్కొక్కసారి రావనమాట. ఇది బాగొచ్చిందండి. మనకి ఏందంటే పొలంలో వస్తది గదా! అలా వచ్చింది. కాకపోతే పచ్చిమిర్చి చాలా తక్కువున్నాయండి. పోయినసారి బాగొచ్చినియి. ఏందంటే ఇంక ప్రతిసారి ఎక్కువ రావు గదండీ! ఇక్కడ ఏందంటే ఇంకా అక్కడోకటి, అక్కడోకటి కనిపిస్తున్నాయనమాట పచ్చిమిర్చొచ్చేసి. ఇదొచ్చేసి తెల్లిత్తనం అంటారు. ఇలా తెల్లగా కనిపిస్తున్నాయి గదా కాయలు. మామూలుగా అయితే నల్లిత్తనం అంటే అది వేరే విత్తనం ఉంటది. అంటే కొంచెం రకరకాలుంటాయి గదా పేర్లు. ఇక్కడొచ్చేసి వంగ మొక్క ఒకటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇది ఇప్పుడే పూతొస్తుందనమాట. అంటే పోయినసారి కొంచెం 4, 5 కాయలు అలా కనిపించినియి. పోయినసారి చూసినప్పుడు. ఇక్కడొచ్చేసి ఏందంటే ఒక్క కాయే పడిందనమాట. ఏందంటే ఇంకా పూతొస్తుంది. చూద్దాం ఎంతవరకు వస్తాయనేది. ఇక్కడొచ్చేసి పూత చూడండి చాలా అందంగా కనిపిస్తుంది గదా! ఇదండి వీడియో. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.